శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నిండు తాంబూలం ఏ విధంగా సమర్పించాలి, ముఖ్యంగా తాంబూలంలో ఎటువంటి వస్తువులు పెట్టి ఇవ్వాలి అనే పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వరలక్ష్మి వ్రతం ఆచరించినప్పుడు మనం అమ్మవారిని మంత్రపూర్వకంగా మన ఇంటికి ఆహ్వానిస్తాము. ఆహ్వానించి అమ్మవారికి షోడశోపచారాలతో ఎంతో భక్తి శ్రద్ధలతో మనం వ్రతం అయితే చేసుకుంటాం కదండి. ఆ వ్రతంలో భాగంగానే మనం అమ్మవారికి నిండు వాయనం కూడా ఇస్తాము. అమ్మవారికి ఇలా నిండు వాయనం సమర్పించడం వలన ఆ అమ్మ ఆ వాయనాన్ని ఎంతో ప్రేమగా స్వీకరించి మనకి తప్పకుండా తన అనుగ్రహాన్ని కలుగజేస్తుంది. కాబట్టి అమ్మకు వాయనం ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మకు వాయనాన్ని మీ శక్తి కొలది సమర్పించండి. ఇలానే సమర్పించాలని ఏమీ లేదు. మీరు అమ్మవారికి వాయనంలో చీర పెట్టి వాయనం సమర్పించాలనుకుంటే తప్పకుండా చీర, బ్లౌజ్ పీసు తీసుకోండి. లేదండి మాకు చీర పెట్టే అంత శక్తి లేదు అనుకుంటే జాకెట్ ముక్క అయినా పెట్టి మీరు అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చు. అలా కూడా మేము చేయలేమనుకుంటే ఆకు, వక్క, పళ్ళు పెట్టి మీరు అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చు. చీర, బ్లౌజ్ పీస్ పెట్టేవారు ముందుగా ఏదైనా ఇత్తడిది కానీ, రాగిది కానీ, వెండిది కానీ ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో మీరు తీసుకున్నటువంటి చీరకు, బ్లౌజ్ పీస్ తడిపిన పసుపుతో బొట్లయితే పెట్టండి. ఈ చీర మనకి నలుపు రంగు కాకుండా ఉండేలా చూసుకోండి. అలానే షాప్ లో మనం ఈ చీరలు అవి తీసేటప్పుడు అమ్మవారికి పెట్టదలుచుకున్న చీరను మనం అస్సలు అలంకరించి చూసుకోకూడదండి. అది చాలా తప్పు. మనకి ఎలా ఉందని భుజాలపై అవి వేసుకుని చూడకూడదు. అలా చూసుకున్నటువంటి చీరను అమ్మవారికి తాంబూలంగా అయితే సమర్పించకూడదు. అమ్మవారికి తాంబూలంలో పెట్టే చీరలు ముఖ్యంగా ఎరుపు రంగు కానీ, గులాబీ రంగు కానీ, పసుపు, ఆకుపచ్చ ఈ రంగులు సమర్పిస్తే మంచిదండి. అమ్మవారికి రంగులంటే చాలా ప్రీతి కాబట్టి వాయనంలో ఈ చీర పెట్టి ఇచ్చినప్పుడు అమ్మ చాలా సంతోషిస్తుంది. అమ్మవారికి తాంబూలం సమర్పించేటప్పుడు తాంబూలం పెట్టుకోవడానికి ఏదైనా ప్లేట్ తీసుకోండి. స్టీల్ ప్లేట్ కాకుండా ఏ ప్లేట్ ఉన్నా తీసుకోవచ్చు. అవి ఏవీ లేవు అనుకుంటే చాట ఉంటుంది కదండి, చాటలో కూడా అమ్మవారికి తాంబూలం పెట్టి ఇస్తే మంచిది. ఇలా చీర, బ్లౌజ్ పీసు పెట్టిన తర్వాత ఇప్పుడు 3 తమలపాకులు కానీ, 2 తమలపాకులు కానీ తీసుకుని అలానే 2 అరటిపళ్ళు, 2 వక్కలు, 2 పసుపు కొమ్ములు, 2 పుష్పాలు, కొద్దిగా దక్షిణ, పసుపు, కుంకుమ, గాజులు, 3 గుప్పిళ్ళు నానబెట్టినటువంటి మొలక వచ్చినటువంటి శనగలు మనం అమ్మవారికి తాంబూలంగా అయితే ఇవ్వాలి. అయితే మనం తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకులకు ఉన్నటువంటి కాడలు తీసేయాలి. అలానే కాడలు మన వైపు ఉండాలండి. అంటే తాంబూలం సమర్పించే వారి వైపు ఈ కాడలు ఉండాలి. అలాగే అరటిపళ్ళకు కూడా కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు కూడా ఇచ్చే వారి వైపే ఉండాలి. మనం అమ్మవారికనే కాదండి, ముత్తైదువులకు కూడా తాంబూలం ఇస్తూ ఉంటాము. అప్పుడు కూడా ఈ పద్ధతినే మీరు ఫాలో అవ్వాలి. ఇంకా తాంబూలంలో దక్షిణగా ఎన్ని డబ్బులు పెట్టాలి అని మళ్ళీ చాలా మందికి డౌట్ ఉంటుందండి. మీరు ₹1 కాయిన్ పెట్టినా కూడా చాలు. అలా కాదు అనుకుంటే 11, 21, 51, 101, 116 ఇన్ని డబ్బులు కూడా మీరు తాంబూలంలో దక్షిణ కింద పెట్టి మీరు అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చు. ఇంకా తాంబూలం సమర్పించినప్పుడు ఆ తాంబూలంలో 1/2 డజన్ కంటే తక్కువ గాజులు అయితే పెట్టకూడదండి. 1/2 డజన్కి ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ 1/2 డజన్కి తక్కువ గాజులు మీరు వాయనంలో పెట్టి ఇవ్వకూడదు. అలాగే పసుపు కుంకుమల ప్యాకెట్లు ఉంటాయి ప్లాస్టిక్వి, అవి మాత్రం అమ్మవారికి సమర్పించే తాంబూలంలో అయితే అస్సలు పెట్టవద్దండి. ఇలా ఏదైనా ప్లేట్లో కొద్దిగా పసుపు కుంకుమలు వేసి అమ్మవారికి వాయనం సమర్పించండి. లేకపోతే పసుపు కుంకుమలను పేపర్లో మూట కట్టైనా అమ్మవారి తాంబూలంలో పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చు. అమ్మవారికి సమర్పించే ఈ వాయనంలోనే మనకి తోరం ఉంటుంది కదండి, వ్రతం ఆచరించినప్పుడు తోరం కట్టుకుంటాం కదా, 3 తోరాలు తయారు చేసుకుంటాము. మొదటి తోరం అమ్మవారికి సమర్పిస్తాం కదా, ఆ తోరాన్ని కూడా మీరు ఇదే తాంబూలంలో పెట్టి అమ్మవారికి సమర్పించవచ్చండి. అమ్మవారికి సమర్పించే వాయనంలో ముఖ్యంగా ఈ వస్తువులు పెట్టి అమ్మకు తాంబూలం ఇస్తే చాలండి. ఇంకొంతమంది అమ్మవారికి గోరింటాకు, కాటుక, తిలకం, దువ్వెన ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు అంటే మెట్టెలు, మంగళసూత్రాలు ఇవి కూడా పెట్టి ఇస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు అమ్మవారికి వ్రతం చేసినప్పుడు తాంబూలంలో ఏ ఏ వస్తువులు అయితే సమర్పిస్తూ ఉంటారో ఆ వస్తువులన్నీ కూడా ఇప్పుడు కూడా పెట్టి అమ్మవారికి చక్కగా తాంబూలం అయితే సమర్పించండి. ఇలా అమ్మవారికి సమర్పించేటటువంటి వాయనాన్ని పూజలో ఏర్పాటు చేసుకోవాలి.
ఇప్పుడు మనం అమ్మవారికి షోడశోపచార పూజ నిర్వహించినప్పుడు తాంబూలం సమర్పించే ఉపచారం వచ్చినప్పుడు ఈ తాంబూలాన్ని 2 చేతులతోటి పట్టుకొని అమ్మవారికి తాంబూలాన్ని చూపిస్తూ ఇస్తినమ్మ వాయనమని చెప్పుకొని ఆ తర్వాత ఆ అమ్మవారు తన చేతులతో తీసుకుంటున్నట్టుగా ఈ తాంబూలాన్ని మనం భావించుకుని పుచ్చుకుంటేనమ్మ వాయనమని మనమే అనుకుని అమ్మకు కుడి ప్రక్కగా ఈ తాంబూలాన్ని అయితే ఏర్పాటు చేయాలి. ఈ విధంగా వ్రతం ఆచరించినప్పుడు అమ్మవారికి వాయనాన్ని అయితే సమర్పించాలండి. అయితే వాయనం ఇలా సమర్పించిన తర్వాత పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ వాయనాన్ని ఏం చేయాలని చాలా మందికి డౌట్ ఉంటుందండి. ఈ వాయనంలో పెట్టినటువంటి వస్తువులన్నీ కూడా మనమే ఉంచుకోవచ్చు. చీర, బ్లౌజ్ పీసు, గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ కూడా మనమే ఉంచుకోవచ్చండి. వాయనంలో పెట్టినటువంటి దక్షిణను బీరువాలో దాచుకోవచ్చు. శనగలను మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. అంతేనండి. చూసారు కదా వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి వాయనం ఎలా సమర్పించాలని. ఈ వీడియోలో మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.